సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నా వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది చూసి వెళ్ళిపోతుంటారండి, సబ్స్క్రైబ్ చేసుకోరు. సో మీరు దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మంచి కంటెంట్ వీడియోస్ ఎప్పుడూ నేను ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను, ఓకేనా? అండ్ నెక్స్ట్ మన పేరు మీద చాలా స్కామ్స్ అవుతున్నాయి, వాటి నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి. మన దగ్గర ఉన్న ఒకే ఒక్క నెంబరు 7001456759. ఇది ఒక్కటే మా నెంబరు 7001456759. ఈ నెంబర్ సేవ్ చేసుకోండి. ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అంతే తప్ప. చాలా మంది కాల్స్ చేస్తున్నారండి, కాల్స్ చేస్తే లిఫ్ట్ చేయము, వాట్సాప్ చేస్తేనే రెస్పాండ్ అవుతారు, ఓకేనా? నెక్స్ట్ స్కామ్ ఎవరు పడతలకు టెలిగ్రామ్లో కూడా డబ్బులు పే చేయొద్దు. మళ్ళీ 1-2 సార్లు చెప్తున్నా, ఓకే? సో ఈరోజు నేను లైవ్ వచ్చాను. లైవ్లో ఏం చెప్పాను ఒకసారి వీళ్ళందరూ చూడండి, మీకు అర్థమవుతుంది, ఓకే? నెక్స్ట్ రేపు ఈరోజు లైవ్ వచ్చాను బట్ ఎక్కువసేపు ఉండలేకపోయినా, ఐఎమ్ రియల్లీ సారీ. బట్ మోస్ట్లీ రేపటి నుంచి మార్నింగ్, రేపు ఫ్రైడే వద్దు, ఫ్రైడే నార్మల్గా రాను, మండే నుంచి వస్తాను మళ్ళీ లైవ్. సో అది పక్కన పెడితే ఇక్కడ చూడండి, ముందు ప్రజెంట్ ఏమైనా న్యూస్ ఉందా అంటే ఎస్, 29th అంటే రేపు మార్కెట్లో, రేపు 29, ఓకే, ఫ్రైడే, జీడిపి గ్రోత్ రేట్ ఉంది హై, అంటే ఇంపార్టెంట్ న్యూస్ ఇది. దీనికి మార్కెట్ ఏమైనా రియాక్ట్ అవుతుందా అనేది చూడాలి. ఎక్స్పెక్టెడ్ ఎంత? 6.50, అంటే 6.50. ప్రీవియస్ ఎంత వచ్చింది? 6.70. ఇప్పుడు యాక్చువల్గా ఎంత వస్తుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. యాక్చువల్లీ ఎంత ప్రజెంట్ ఎంత వస్తుంది రేపు తెలుస్తుంది అది, ఓకే? సో 10:30 తర్వాత మీరు ఆలోచించి, యూజువల్లీ ఫ్రైడే ట్రేడ్ చేయడం అవాయిడ్ చేయండి. ఎందుకు రీజన్ చెప్తాను చూడండి. ఫ్రైడే పూట ఎందుకు ట్రేడ్ చేయడం అవాయిడ్ చేయాలంటే, దాన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను, దాన్ని ఆప్షన్ చైన్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మీరు ఒకసారి చూడండి నేను ఏం చెప్తున్నానో, ఓహో ఓకే అనేది మీకు ఒకటి అర్థమవుతుంది. దాన్ని ఇప్పుడు ఓపెన్ చేశాను, ఓకే? దాన్ని ఓపెన్ చేశాక బ్యాంక్ నిఫ్టీ మంత్లీ, ఇప్పుడు December 24, ఓకే? ఇంక మంత్లీ వీక్లీ లేదు కాబట్టి December 24th ఒకసారి ఓపెన్ చేశాక మీరు ప్రీమియం చూడండి, ఎట్ ద మనీ దగ్గర ప్రీమియం చూడండి, 1933. ఇది ప్రీమియం. అట్ ద సేమ్ టైం పుట్ సైడ్ ప్రీమియం చూడండి 650, ఇక్కడ 1000. ఓటీఎం కూడా, ఫస్ట్ ఓటీఎం కూడా 1000, ఇక్కడ ఫస్ట్ ఓటీఎం కూడా 600. చాలా చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది ప్రీమియంలో. కాల్ సైడ్ ప్రీమియమ్స్ హెవీగా ఉన్నాయి, పుట్ సైడ్ ప్రీమియమ్స్ హాఫ్ ఉన్నాయి. హాఫ్కి హాఫ్ అంటే ప్రీమియమ్స్ ఇటుపక్క 100 ఉంటే ఇటుపక్క 50 ఉన్నాయి, 50-60 రూపాయలు ఉన్నాయి, అంటే 40 రూపాయలు ప్రీమియం డిఫరెన్స్ ఉంది రెండింటికి. సో ఈ ప్రీమియం అడ్జస్ట్మెంట్లు అవుతాయి ఎప్పుడు వరకు? ఎవ్రీ ఫ్రైడే అవుతాయి. ఎప్పుడు నేను చెప్తుంటాను, ఎవ్రీ ఫ్రైడే ప్రీమియం అడ్జస్ట్మెంట్ అవుతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా అది నిజం. సో ప్రీమియం అడ్జస్ట్మెంట్ అవుతుంది కాబట్టి రేపు అందులో ఎస్పెషల్లీ న్యూస్ కూడా ఉంది కాబట్టి అవాయిడ్ చేయండి. ఎవ్రీ ఫ్రైడే పూట మార్కెట్లో అవాయిడ్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నా, 10 ట్రేడింగ్ సెషన్స్లో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. నేను ఈ రోజు నుంచి, రేపు ఫ్రైడే నుంచి మీరు అబ్జర్వ్ చేయండి. ఒక కరెక్ట్ 10 ఫ్రైడేస్ పెట్టుకోండి, కరెక్ట్గా 10 ఫ్రైడేస్. 10 ఫ్రైడేస్లో ఎన్ని ఫ్రైడేస్ ట్రెండింగ్ అవుతుంది, ఎన్ని ఫ్రైడేస్ ప్రీమియం అసలు పెరగట్లేదో చూడండి. ఎన్ని ఫ్రైడే మార్కెట్ ట్రెండింగ్ అవుతుంది, ఎన్ని ఫ్రైడేస్ మార్కెట్ పెరుగుతున్నా, మార్కెట్ సైడ్ వేస్లో ఉన్న ప్రీమియం పెరుగుతుందా లేదా, ఈ 10 ఫ్రైడేలో మీరు ధ్యానంగా అబ్జర్వ్ చేయండి, మీకు తెలుస్తుంది బాగా. అంటే ఎలా అంటే ఆప్షన్ చైన్ ఓపెన్ చేసి ఫ్రైడే మీరు 10:30-10 ఎప్పుడు వస్తారో అప్పటి నుంచి ప్రీమియం అబ్జర్వ్ చేయండి. ప్రీమియం ఎలా పెరుగుతుందా తగ్గుతుందా ఫాస్ట్గా అనేది అబ్జర్వ్ చేయండి. మార్కెట్ బిహేవియర్ అబ్జర్వ్ చేయండి. మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు ప్రీమియం వెళ్తుందా, ఫాస్ట్గా పడిపోతుందా అనేది మీరు అబ్జర్వ్ చేయండి. అది ఎలా తెలుసుకుంటాం సార్ అంటే ఏం లేదు, ఇప్పుడు 1093 అని ఉంది కదా, ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి మైండ్లో. మార్కెట్ ఏమవుతుంది, పైకి వెళ్తుంది అనుకో, మార్కెట్ ఎన్ని పాయింట్లు వెళ్ళింది, ఒక 30 పాయింట్స్ 40 పాయింట్స్ పైకి వెళ్ళింది అనుకో, కనీసం ఇందులో 5 పాయింట్స్ అయినా పెరగాలి, అట్లీస్ట్ 5 పాయింట్స్ అయినా పెరగాలి. చెప్తున్నా ఎగ్జాంపుల్కి, 30-40 పాయింట్స్ వెళ్ళింది అంటే అట్లీస్ట్ 5-6 పాయింట్స్ అయినా ఇందులో పెరగాలి. అప్పుడు 1093 నుంచి +5 పాయింట్స్ వేయండి. +5 పాయింట్స్ వేస్తే ఎంత అవుతుంది? 1098 అవుతుంది. 1098 లేకపోతే 10100 ఇట్లా అవ్వాలి. ఇది ప్రీమియం పెరిగితే ఇలాగ అవ్వాలి, 1100 ఇట్లా అవ్వాలి, ఓకే? ప్రీమియం పెరిగితే, ఓకే? సో మీరు అది అబ్జర్వ్ చేయండి. అరే ఇక్కడ 30 రూపీస్ పెరిగితే ఇక్కడ 10100 అవుతుందా లేదు, ఇట్లా జస్ట్ అట్లా టచ్ చేసి వెంటనే మళ్ళీ 1093 నుంచి ఇంకా కిందన 1090 ఆర్ 1085 అట్లా పడిపోతుందా అనేది మీరు అబ్జర్వ్ చేయండి.
అప్పుడు మీకు క్లారిటీ తెలుస్తుంది. అరే ఇదేంటి మార్కెట్ 30 పాయింట్స్ పైకి వెళ్ళి 30 పాయింట్స్ దగ్గరికి వెళ్ళి కొద్దిగా చిన్న కిందకు వచ్చి మళ్ళీ అక్కడక్కడ హాల్ట్ అయినా ఇక్కడ ప్రీమియం పెరగదు, ఫాస్ట్గా పడిపోతుంటుంది. అది ప్రీమియం అడ్జస్ట్మెంట్ చేస్తారు దాన్నే. అది ఎలా తెలుస్తుంది సార్ అంటే అబ్జర్వేషన్. మీరు మార్కెట్కి టైం ఇచ్చి అబ్జర్వ్ చేస్తేనే కొన్ని థింగ్స్ కనబడతాయి, లేకపోతే ఎవరు చెప్పినా మీకు అది అర్థం అవ్వదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను కానీ లేకపోతే ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, మీరు ఒక జాబ్ ఎంప్లాయీ ఆర్ మీరు ఒక టీచర్ లేకపోతే మీరు ఒక స్టూడెంట్ ఏదైనా అనుకోండి. మీరు ఎనీథింగ్, మీరు ఎడ్యుకేషన్ చేశారు కదా. ఇప్పుడు నా వీడియోస్ చూస్తున్నారు, కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది జాబ్ ఎంప్లాయీస్ ఉన్నారు. మీరు మీ 10th ఇంటర్ అన్నీ కంప్లీట్ చేసి వచ్చారు కదా, డిగ్రీ గట్ట. ఆలోచించండి, మీరు చదువుకునే ఏజ్లో మీ సార్ మీకు ఒక సొల్యూషన్ కానీ లేదా ఒక ఆన్సర్ కానీ లేకపోతే క్వశ్చన్ కానీ చెప్తే చాలా మందికి అది అర్థమైపోద్ది ఈజీగా, చాలా మందికి అర్థం అవ్వదు. ఓకే, అందులో ఎంతమంది అలా ఉన్నారు అంటే మీకు వెంటనే చెప్పగానే అర్థమైపోయిన వాళ్ళు కింద కామెంట్ చేయండి, మాకు అర్థమైపోద్దని. ఎంతమంది అవునన్నా మాకు అర్థం అవ్వదు అన్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఓకే, సో వెంటనే కొంతమందికి అర్థమైపోతుంది, కొంతమందికి అర్థం అవ్వదు. వీళ్ళకి ఎప్పుడు అర్థమవుతుంది? ఎప్పుడైతే వీళ్ళంతటి వీళ్ళు చదవడం మొదలెట్టినా లేకపోతే వీళ్ళంతటి వీళ్ళు టైం అవుతున్న కొద్దీ అప్పుడు సార్ చెప్పింది ఓకే, సార్ అప్పుడు ఇలా చెప్పారు అన్నది ఒక వెలుగుతుంది, ఒక బల్బు వెలుగుతుంది ఎలాగోలాగా. సో ఇక్కడ కూడా సేమ్ అంతే, ఇక్కడ కూడా సేమ్ అలాగే చెప్తున్నా. సో నేను ఒకటి చెప్పాను అంటే చాలా మందికి ఫాస్ట్గా టక్మని పట్టేస్తారు, కొంతమందికి ఎలగదు, అంటే వెంటనే అర్థం అవ్వదు. వాళ్ళు ఏం చేస్తారంటే అబ్జర్వేషన్. నేను అదే చెప్తున్నా, ఎంత నువ్వు అబ్జర్వ్ చేస్తే, టైం ఎంత ఇస్తావో, ఎంత అబ్జర్వ్ చేస్తావో, ఎంత రొటేట్ చేస్తావో, అప్పుడు నీకు అది అలా థింగ్స్ కనబడతాయి మార్కెట్లో. ఓకే, సో ప్రజెంట్ ఎఫ్ఐ డేటాలోకి వద్దాం. ఎఫ్ఐ డేటా చూస్తే 8 CR బయింగ్ జరిగింది క్యాష్ మార్కెట్లో. దిస్ ఈజ్ వెరీ గుడ్. ఇప్పుడు నిన్న, మరి ఈరోజు ఏం జరిగిందో చూద్దాం. నిన్న మాత్రం 8 CR బయింగ్ జరిగింది, 9, ఇది ఒక 8 CR. ఇప్పుడు క్యాష్ మార్కెట్లో కంటిన్యూ బయింగ్ వస్తుంది 2 days, విచ్ ఈస్ వెరీ గుడ్. ఇక్కడ ప్రాబ్లం ఏమైపోయింది చూడండి, ఎప్పుడైనా ఎఫ్ఐఎస్ బై చేశారు అంటే డిఐఎస్ సెల్ చేస్తారు. బట్ ఇక్కడ చూడండి, ఎఫ్ఐఎస్ బై చేశారు, డిఐఎస్ సెల్ చేశారు. బట్ నిన్న 27th ఎఫ్ఐఎస్ బై చేశారు, డిఐఎస్ కూడా బై చేశారు. ఇది కరెక్ట్ కాదు. ఒకళ్ళు బై చేస్తే ఒకళ్ళు సెల్ చేస్తారు. ఇప్పుడు అంతే, మీరు కావాలంటే ప్రీవియస్ డేటా ఎత్తి చూడండి. మీరు ఎప్పుడైనా డేటా చూడండి, ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నారంటే డిఐఎస్ బై చేస్తారు. వెరీ రేర్ కేసెస్ ఎఫ్ఐఎస్ బై డిఐఎస్ బై కూడా చేస్తారు, వెరీ రేర్. బట్ ఆల్మోస్ట్ ఈ ఇద్దరు ఈక్వల్, ఒకటి చేస్తే ఇంకోళ్ళు ఆపోజిట్లో చేస్తారు, అది కామన్. ఓకే, సో ఇక్కడ ఇద్దరు బై చేశారు. ఓకే, ప్రజెంట్ అయితే బయింగ్ ప్రెషర్ అని మీరు అనుకున్నా, ఈరోజు ఏం జరుగుతుంది? ఈరోజు సెల్లింగ్ ప్రెషర్ కనబడుతుంది. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ రండి. బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ 1 day టైం ఫ్రేమ్లో ఎంతమందికి ఈ లెవెల్ గుర్తుంది? నేను చిలక్కి చెప్పినట్టు చెప్పాను. ఏంటని, మార్కెట్ కింద సైడ్ ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్, డౌన్ సైడ్ ఏమో ఈ లెవెల్. ఇక్కడ చూడండి, సపోర్టు గుర్తుందా? ప్రీవియస్ అనాలిసిస్ వీడియోలు చూడండి, మీకు అర్థమవుతుంది. కింద ఈ లెవెల్ మధ్యలో ఈ లెవెల్స్ తీసేస్తున్నాను నేను. ఓకే, కింద ఎగ్జాక్ట్ ఈ లెవెల్ చూడండి, మార్కెట్ వెళ్ళింది, టచ్ చేసింది వెళ్ళింది. ఈ లెవెల్ ఇంపార్టెంట్. పైన ఈ లెవెల్ ఇంపార్టెంట్ అని చెప్తూనే వచ్చాను, ఈ లెవెల్. సో మార్కెట్ ఏం చేసింది? మార్కెట్ మార్నింగ్గా చూడండి, మరి ఈ లెవెల్ దగ్గర లిక్విడేట్ తీసుకోవాలి అంటే కనీసం ఒక ట్రాప్ జరగాలి. లిక్విడేషన్ అంటే స్టాప్ లాస్లు తీసుకోవాలి అంటే, అందుకు చెప్తా 52,600 దీనిపైన క్లోజింగ్ టైంలో 1 day టైం ఫ్రేమ్లో క్లోజింగ్ టైంలో లైక్ 2:45, 3 అవుతుంది అంటే ఆ టైంలో దీనిపైన కానీ మార్కెట్ ట్రేడ్ అవుతుంటే అప్పుడు మాత్రమే మన ఓవరాల్ మార్కెట్ ఇప్పటికీ అప్ ట్రెండ్ వచ్చింది, ఇన్ని రోజుల తర్వాత ఈ రోజు అప్ ట్రెండ్ వచ్చింది, సో నెక్స్ట్ వచ్చే రోజుల్లో అప్ ట్రెండ్ వెళ్తుంది అని కన్ఫర్మేషన్ వస్తుంది అన్న. ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. సో 52,600 చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఈ లెవెల్ దీనిపైన ఇప్పుడు కూడా చెప్తున్నా, దీనిపైన ఏ రోజైతే 2:45 టైము, ఇది టైం, ఈ టైంకి 2:45, 3 ఆ టైంకి దీనిపైన 52,600 పైన ఏ రోజైతే మార్కెట్ ఉంటుందో ఆ రోజు క్లోజింగ్ ఇచ్చి ఇంకా క్లోజింగ్ 5-10 నిమిషాలు ఉంది, క్లోజింగ్ పైన అవుతుంది అంటే అక్కడ నుంచి అప్ ట్రెండ్ వస్తుంది. అప్పటి వరకు రాదు, కష్టమే. ఓకే, సో ఈరోజు ఏమైంది? మార్కెట్ ఓపెన్ అవడం చిన్న గ్యాప్, పైకి వెళ్ళింది, ట్రాప్ చేసింది, షార్ప్ డౌన్ దిగిందా? ఎక్కడి వరకు దిగింది? మార్కెట్ ప్రీవియస్ ఏదైతే మల్టిపుల్ సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ దగ్గర ఎక్కడ 51,900 అనుకోండి, 51,900
ఎగ్జాక్ట్ 51,900 లేదా 51,980 ఈ రేంజ్లో ఆగిపోయింది మార్కెట్ వచ్చి. సూపర్. బ్యాంక్ నిఫ్టీ పెద్దగా పర్ఫామ్ చేయలేదు, అందులోని మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి ప్రీమియమ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, అందుకే నేను బ్యాంక్ నిఫ్టీ ప్రిఫర్ చేయలేదు. సో బ్యాంక్ నిఫ్టీకి ఇప్పుడు ఉన్న సపోర్ట్ ఇది ఒకటి, ఆ కింద ఇమ్మీడియట్ సపోర్ట్ అయితే ఇది ఒకటి. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఉన్న సపోర్ట్ ఇదే. ఓకే, సో ఇదొకటి ఇమ్మీడియట్గా ఉన్న సపోర్ట్, ఇదొకటి. ఓకే, ఇది కూడా బ్రేక్ అయితే అప్పుడు మనం కిందన ఓవరాల్గా ఈ లెవెల్ సపోర్ట్ చూడొచ్చు ఇంతవరకు. ఓకేనా, ఇవి సపోర్ట్లు సింపుల్ బ్యాంక్ నిఫ్టీకి. సో మళ్ళీ చెప్తున్నా, రేపు ఫ్రైడే ప్రీమియం అడ్జస్ట్మెంట్లు కూడా ఉంటాయి, కొద్దిగా జాగ్రత్త. జోన్ బౌండ్ మార్కెట్ రేపు ఇది జోన్లో ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ, 80% జోన్లో ఉండే ఛాన్స్ ఎక్కువ. సో జోన్ ఏదంటారు, 52,600 నుంచి సో 51,796, 51,800 అనుకోండి, ఇది 51,800. ఓకే, ఈ జోన్లో ఉండే ఛాన్సే ఎక్కువ బ్యాంక్ నిఫ్టీ. సో రేపు మళ్ళీ చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఈ రేంజ్లో ఉండే ఛాన్స్. రేపు మళ్ళీ చెప్తున్నా, గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి మార్కెట్ దీని పైకి వెళ్ళిపోతుంటే ట్రేడ్ ప్లాన్లు చేసికండి, వెళ్ళిపోతుంది కదా అని క్లోజింగ్ రానివ్వండి. 1 డేలో ఇక్కడ క్లోజింగ్ వస్తే ఆ తర్వాత దాని హై అది ఎలాగా బ్రేక్ చేసి వెళ్తుంది కాబట్టి అప్పుడు మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది, హైలు బ్రేక్ అవుతుంది అని మనం కాన్ఫిడెన్స్తో కూర్చోవచ్చు. ఓకే, సో 52,000, 52,600 దీనిపైన కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తాం ఎప్పుడు 1 డే క్లోజింగ్ వచ్చిన తర్వాతే. ఈ లోపట ఉంటే జోన్ బౌండ్ మార్కెట్ మోస్ట్లీ రేపు మార్కెట్ జోన్లోనే ఉంటుంది. జోన్ బౌండ్ మార్కెట్ ఎందుకు ఫ్రైడే ప్రీమియం అడ్జస్ట్మెంట్లు చేస్తారు, సాటర్డే సండే ఆఫ్ వస్తుంది. సో కంప్లీట్ వీకెండ్ ఆఫ్ కాబట్టి జోన్లో ఉంచుతారు మార్కెట్ని. ఓకే, ఈరోజు మార్కెట్ బాగానే ట్రావెల్ చేసింది డౌన్ సైడ్, మోస్ట్లీ రేపు జోన్లో ఉంచడానికి చూస్తారు 70%, 80%. ఓకే, ఇది జోన్ 52,600 నుంచి 51,800 ఈజ్ ఎ జోన్. ఒకవేళ రేపు మార్కెట్ ఓపెన్ అవడం ఏమైనా ఓపెన్ అయ్యి ఫ్లాట్ కానీ ఎక్కడైనా గ్యాప్ పైన ఓపెన్ అయ్యి మార్కెట్ నిజంగా కింద పడితే, ఒకవేళ రేపు ట్రెండింగ్ మార్కెట్ అయ్యింది అనుకో, డౌన్ సైడ్ కిందకి పడింది అనుకో, మీరు మాత్రం బఫర్ ఎప్పుడు నేను చెప్తుంటా, బఫర్ రేంజ్ అంటే ఎక్స్ట్రాగా ఈ జోన్ కాకుండా ఇలా ఇప్పుడు చూసారా ఇక్కడ ట్రాప్ అయ్యారా, అలా ట్రాప్ అవ్వకుండా ఉండడానికి 51,700 కూడా నేను ఒక లెవెల్ పెట్టుకుంటున్నాను. సో నాకు రేపు ఇంపార్టెంట్ లెవెల్ 51,700. ఇక్కడ రేంజ్ ఎక్కడుంది, 51,800 దగ్గర ఉంది. పైన ఎక్కడుంది, 52,600. ఓకే, సో పైన ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది జోన్. నేను మార్కెట్ ఎప్పుడు ప్లాన్ చేస్తాను, 51,700 కింద పిఈ ప్లాన్ చేస్తాను, ఇక్కడ పిఈ ప్లాన్ చేస్తాను. ఈ జోన్లో ఉంటే జోన్ బౌండ్ స్ట్రాటజీ, రేంజ్ స్ట్రాటజీ. ఓకే, ఆర్ఎస్ అంటే రేంజ్ స్ట్రాటజీ యూజ్ చేస్తాను. పైకి ఇప్పుడు కాల్ ఆప్షన్ ఇప్పుడు ప్లాన్ చేస్తాను 52,600 పైన 1 డే క్లోజింగ్ రావాలి. 1 డేలో క్లోజింగ్ వస్తేనే మనం కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తాం. ఓకే, ఇక్కడ 51,700 ఈ ఫ్లోలో ఇక్కడ పడిపోతే ఎక్కడి వరకు పడవచ్చు, 51,300 వరకు రావచ్చు. దాని తర్వాత అంటే గ్యాప్ ఉంది, ఇది ఎంత గ్యాప్, ఈ గ్యాప్ కవర్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ ఇంకా కవర్ అవ్వలేదు కాబట్టి ఈ గ్యాప్ అనేది ఫిల్ చేస్తుంది. 51,300 కూడా క్రాస్ అయిపోతే అప్పుడు 50,900 వరకు వస్తుంది. ఓకే, ఇక్కడ ఒక పి కూడా అవుతుంది అప్పుడు. సో ఇక్కడ ఒక పి, ఇక్కడ ఒక పి. సో 51,700 నుంచి 51,300, అక్కడ నుంచి పడితే 50,900. ఈ గ్యాప్ అనేది కవర్ చేస్తుంది, గ్యాప్ కవర్ అవుతుంది. ఓకే, ఈ జోన్లో ఉంటే జోన్ బౌండ్ స్ట్రాటజీ అంతే. 52,600 నుంచి 51,800. క్లియరా, చాలా క్లియర్గా చెప్పాను. ఇంకెంతగానో అర్థం అవ్వలేదంటే ఇంక మనం ఏం చేయలేం. సో ఇది క్లియర్ కట్గా చెప్పాను మార్కెట్. ఓకే, ఆల్రెడీ ఎన్ని డేస్, 1 2 3 4 డేస్ ఉండిపోయింది. రేపు ఒక్క రోజు ఉంచితే లాంగ్ వీకెండ్, అర్థం చేసుకోండి. లాంగ్ వీకెండ్ అంటే ఫ్రైడే, సాటర్డే, సండే 3 డేస్, ఈ మొత్తం వీకెండ్ అంతా తిన్నట్టే కదా అది. నెక్స్ట్ నిఫ్టీ 50కి వెళ్దాం. 1 డే టైం ఫ్రేమ్కి రండి. నిఫ్టీ 50 క్లియర్గా ఇదే పొజిషన్ నుంచి రిజెక్షన్ తీసుకుంది, అనుకున్నట్టే రిజెక్షన్, నేను అనుకుంటూనే ఉన్నా. పైన ఇది ఒక రెసిస్టెన్స్ ఉంది నిఫ్టీ 50కి. ఓకే, ఇది కూడా ఒక రెసిస్టెన్స్ ఉంది నిఫ్టీ 50. సపోర్ట్ అంటారు, ఈ సపోర్ట్ బ్రేక్ అయింది, ఇక్కడ ఈ గ్యాప్ కవర్ చేసుకుంది, ఇక్కడ ఉన్న గ్యాప్ అనేది కవర్ అయిపోయింది నిఫ్టీ 50కి ఇప్పుడు. నెక్స్ట్ ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇక్కడ నుంచి ఒకవేళ మార్కెట్ పడితే ఎంతవరకు పడచ్చు, ఇక్కడ నుంచి పడితే ఇది ఇప్పుడు ఇమ్మీడియట్గా సపోర్ట్ అవుద్ది
అది కూడా బ్రేక్ అయితే అప్పుడు ఇక్కడికి వస్తుంది. ఇంకా కింద ఇది అవుద్ది. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి రండి. మార్కెట్లో ఇది అవుద్ది. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ ఇది అవుద్ది. ఆ కింద ఇది ఒకటి అవుద్ది. మధ్యలో ఇది ఉంది, తీసేద్దాం. ప్రీవియస్ ఇక్కడ ఇవి సపోర్ట్లు. సో ఇక్కడ తీసేద్దాంలే, ఇక్కడ సరిపోయింది. ఇది లెవెల్ సపోర్ట్. కొద్దిగా దీన్ని కింద జరుపుకుంటే సరిపోయింది. సో ఇక్కడ నిఫ్టీ 50 సపోర్ట్లు చూడండి, చాలా క్లియర్. నిఫ్టీ 50 ప్రజెంట్ 24,300. ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. మళ్ళీ చెప్తున్నా, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎస్ఆర్ అని పెట్టా. అట్ ద సేమ్ టైం 24,500 ఇస్ ఆల్సో వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్, ఇది ఇంకా వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. అండ్ బాగా రిజెక్షన్ తీసుకుంటుంది, మల్టిపుల్ టైమ్స్ రిజెక్షన్. ఆ ఎంఆర్ అంటే మల్టిపుల్ టైమ్ రిజెక్షన్ తీసుకున్న జోన్ అది. మనం ఎప్పుడు కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తాం, ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాల్ ఆప్షన్ పైకి వెళ్తుంది మార్కెట్ అని 24,600. 500 నుంచి 600, 100 పాయింట్స్. సో 100 పాయింట్స్ బఫర్ రేంజ్ పెట్టుకొని 100 పాయింట్స్ పైన వన్ డే క్లోజింగ్ వస్తే అప్పుడే మనం కూర్చుందాం. అంటే మొత్తం ఇప్పటి వరకు ఇన్ని రోజులు జోన్లో ఎక్కడైతే ట్రేడ్ అయిందో అది 24,600 క్రాస్ అయిపోతే ఆ జోన్ బ్రేక్ అయినట్టే. సో అప్పుడు వన్ డే క్లోజింగ్ వస్తే ఆ నెక్స్ట్ డే నుంచి ఇంకా అప్ సైడ్ కూర్చుందాం. సిఏ పి లేదు. అప్పుడు ప్రజెంట్ మీరు కాల్ ఆప్షన్ తక్కువ, అసలు ప్లాన్లు చేయకుండా తక్కువ చేసింది కూడా చాలా తక్కువ ప్లాన్ చేయండి. ఓకే, అంటే కాల్ ఆప్షన్ ఆలోచించాలంటే కొద్దిగా ఆలోచించి కన్ఫర్మ్ అనిపిస్తే, 1-2 సార్లు కన్ఫర్మ్ అనిపిస్తేనే పైన కాల్ ఆప్షన్ ప్లాన్ చేయండి. పుట్ ఆప్షన్ ప్లాన్ చేద్దాం. ఇక్కడ చూడండి, గ్యాప్ ఈజీగా కవర్ చేసుకుంది ఈరోజు మార్కెట్. నిఫ్టీ గ్యాప్ అనేది కవర్ అయిపోయింది. డన్. నిఫ్టీ మాత్రం 23,850, 23,850 ఈ లెవెల్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ టర్న్ అవ్వాలి కన్ఫర్మ్ గా. మార్కెట్ రేపు ఫ్లాట్ కానీ గ్యాప్ అప్ కానీ ఇక్కడ ఎక్కడైనా టర్న్ అయిపోవాలి, పైకి టర్న్ అయిపోవాలి. గ్యాప్ ఫిల్ అయిపోయింది కాబట్టి పైకి టర్న్ అయిపోవాలి, విచ్ ఇస్ వెరీ గుడ్. బాగుంటుంది, టర్న్ అయిపోతేనే బాగుంటుంది. కొద్దిగా పైకి టర్న్ అయ్యి ఇక్కడ హాల్ట్ అయిపోతే బాగుంటుంది. వచ్చే రోజుల్లో మళ్ళీ పైకి వెళ్తుంది అని ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది మనకి. ఓకే, ఒకవేళ రేపు మార్కెట్ ఏమైనా టర్న్ అవ్వకుండా ఫ్లాట్ ఓపెన్ అయ్యి చిన్న గ్యాప్ అప్ ఓపెన్ ఎక్కడెక్కడైనా ఉండి కిందకు వస్తే మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, 23,850 నుంచి 23,800. 800 ఇస్ ఏ బఫర్ రేంజ్. 50 పాయింట్స్ బఫర్ రేంజ్. ఎప్పుడైతే 23,800 కూడా క్రాస్ అయ్యే మార్కెట్ కింద పడుతుందో నేను బ్లైండ్గా పిఈ ప్లాన్ చేస్తాను. బ్లైండ్గా 23,800 కింద పడుతుందంటే నేను డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాను. పిఈ అని కాదు, నా హెడ్జ్ పొజిషన్స్ కాబట్టి నేను డౌన్ సైడ్ ప్లాన్ చేసుకుంటాను. ఎక్కడ వరకు ప్లాన్ చేయొచ్చు? 23,600 ఈజ్ ద ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఇది 23,600 ఈజ్ ద టార్గెట్ 1 అవుతుంది. దెన్ 23,500 ఈజ్ ద టార్గెట్ 2 అవుతుంది. అంతే, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. అదేటన్నా 23,400 దాకా వస్తుందా అని అంటే మధ్యలో ఆగిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ అంతా పెరిగింది. ఇక్కడ చూడండి, మార్కెట్ ఇక్కడ నుంచి షార్ప్గా వెళ్ళింది కదా, అది అక్కడ 23,600. సో ఇక్కడ కరెక్ట్గా వచ్చి 23,600 దాకా తిరిగిపోయే ఛాన్సులు కూడా ఉంటాయి మార్కెట్లో. అందుకు మనం 23,600 బ్రేక్ అయితే 500 ఈ ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ ఇది అవుద్ది ఎప్పుడు? 23,800 క్రాస్ అయితేనే. ఇది క్రాస్ అయ్యి డౌన్కి వస్తే మనం అలా ప్లాన్ చేస్తాం, లేదా లేదు. ఇప్పుడు రేంజ్ బౌండ్ ఎక్కడ ఉంటుంది అన్న అంటే మార్కెట్కి నిఫ్టీ 50కి, మెయిన్లీ నిఫ్టీ 50కి రేంజ్. ఇప్పుడు నిఫ్టీ 50కి ఒక పెద్ద రేంజ్ ఏంటంటే, ఈ రేంజ్ ఇటువైపు రాస్తున్నాం చూడండి, 24,100 అంటే ఈ లెవెల్, కరెక్ట్గా ఈ లెవెల్, ఈ లెవెల్ నుంచి సేమ్ 23,800. ఇప్పుడు ఇది ఒక రేంజ్ అయిపోయింది, ఇది ఒక రేంజ్ అయిపోయింది, ఇది ఒక రేంజ్, ఇది ఒక జోన్ అయిపోయింది. లేకపోతే జోన్ అని పెట్టుకుంటున్నాను. ఇది ఒక జోన్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇక్కడ 24,100 నుంచి 24,300 ఇది కూడా ఒక జోన్ అయిపోయింది. అర్థమవుతుందా? సో ప్రజెంట్ ఇవన్నీ నేను డిలీట్ చేసి మళ్ళీ జోన్స్ చూపిస్తున్నాను చూడండి. 24,300 నుంచి 24,100 అండ్ 24,800 ఈ మూడు, ఇది ఒక జోను, ఇది ఒక జోను. ఈ రెండు జోన్లు ఉన్నాయి. ఎందుకు? మార్కెట్ ప్రీవియస్ ఇది జోన్లో ఉంది, మార్కెట్ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఈ జోన్లో ఉండిపోద్ది. ఈ రోజు మార్కెట్ స్లో స్టడీగా టైం పాస్ చేస్తూ పడిపోయింది, రేపు ఈ జోన్లో ఉండిపోయే ఛాన్స్ ఎక్కువ.
మనం డౌన్ సైడ్ ఇప్పుడు ప్లాన్ చేస్తాం 23,800 క్రాస్ అయితే అప్పుడు మనం ప్లాన్ చేస్తాం 23,600 టార్గెట్ 1, 23,500 టార్గెట్ 2. ఇక్కడ పిఈ, ఇది పిఈ అవుతుంది, ఇక్కడ పిఈ అవుతుంది. కాల్ ఎప్పుడు ప్లాన్ చేస్తాం మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, 24,600 పైన వన్ డే క్లోజింగ్ రానివ్వండి, ప్రాపర్గా వస్తే అప్ ట్రెండ్ మార్కెట్ వెళ్తాది అని ఒక కన్ఫర్మ్ చేస్తున్నట్టు అప్పుడు మనం కూర్చుందాం, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కూర్చుందాం, హ్యాపీగా కూర్చుందాం. ప్రజెంట్ అయితే వద్దు. ఓకే, డన్. చాలా క్లియర్గా చెప్పాను ఈరోజు పేషెన్స్తో. నెక్స్ట్ నిఫ్టీ 50 చూడండి. నిఫ్టీ 50లో ఎవరున్నారు? కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. అంటే నిఫ్టీ 50లో ఒక చిన్న సెల్ ఆఫ్, కాకపోతే పే ఆఫ్ గ్రాఫ్ ఎప్పుడైనా నేను మీకు ఎప్పుడు ఇది చూపిస్తున్నప్పుడల్లా మీరు ఇది చూస్తున్నారు, బాగానే ఉంది. మీరు అర్థం చేసుకోవాలి. ఈసారి ఇది కూడా చెప్తాను, పే ఆఫ్ గ్రాఫ్ని ఎలా అర్థం చేసుకోవాలి. కాల్ సైడ్ ఉన్నారు, బట్ క్లోజింగ్ టైంలో చూడండి కాల్ సైడ్ పొజిషన్స్ తగ్గాయి. ఇక్కడ చూడండి 90K దగ్గర చేంజింగ్ ఓఏ 90K నుంచి ఎంత 30K వరకు పడింది, ఓఏ పడింది. కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నా అంటే మార్నింగ్ అంతా ఏదైతే స్ట్రాంగ్ ఓఏ ఉందో మార్నింగ్ అంతా ఎక్కడ 90K దగ్గర 900K ఎక్కడో, సో 90K అనుకో ఎగ్జాంపుల్కి, ఈ 90K దగ్గర నుంచి 30Kకి వచ్చింది అంటే మార్నింగ్ నుంచి ఇక్కడ ఉన్న ఓఏ పడింది. పుట్టోఏ మార్నింగ్ నుంచి తక్కువే ఉందిలే, అది వదిలేసే. కాల్ ఓఏ మార్నింగ్ బాగా పెరిగి తర్వాత పడిపోయింది. సో ఇక్కడ ఏమైపోయింది, కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి, బాగానే ఉంది. అట్ ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ చూడు ఏమవుతుంది. బ్యాంక్ నిఫ్టీ చూడిగో కాలు పుట్టు ఇద్దరు ఒక రేంజ్లో ఉన్నారు. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయి. కాలు పుట్టు ఇంచుమించు పెద్ద ఈక్వల్ కదా, ఒక 2% ఎక్కువ కాలు. కాకపోతే ఇక్కడ అర్థం చేసుకో, మార్కెట్ రెండు పుట్టు మాత్రం 40,000 రేంజ్లోనే అలా హాల్ట్ అయిపోయి ఉండిపోయింది. అంటే పుట్లో 40K దగ్గర అలా ఉండిపోయారు. పుట్లో పొజిషన్స్ తీయలేదు, అన్వైండ్ అవ్వలేదు, అలానే ఉన్నాయి. కాల్ సైడ్ పొజిషన్స్ మాత్రం 60K నుంచి 80K వరకు పెరిగాయి. అర్థమైందా? 60K నుంచి 80K పెరిగింది అంటే కాల్ సైడ్ ఏమైపోయింది, సెల్లింగ్ ప్రెషర్ కొద్దిగా పెరిగింది ఒక 10%. బట్ 80K వరకు వచ్చి డే ఎండ్కి వచ్చి క్లోజ్ ఇచ్చింది. అదే 80K నుంచి మళ్ళీ మార్కెట్ ఎక్కడ 40K వరకు పడిపోయాయి అనుకో, అప్పుడు కాలు పుట్టు రెండు ఈక్వల్ అయిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, మార్కెట్లో ఫైట్ అయిపోద్ది. సో ఇక్కడ పే ఆఫ్ గ్రాఫ్ అర్థం చేసుకున్నారు కదా. సో ఇక్కడ రండి. నిఫ్టీ 50లో లాస్ట్ 60 minutes ఏమైనా చూడండి, షార్ట్ కవరింగ్ మార్నింగ్ చిన్నదే, ఓకే. దాంతో చూడండి షార్ట్ బిల్డప్. ఇక్కడ మార్నింగ్ ఇక్కడ బిగ్ ప్లేయర్ వచ్చాడు, తర్వాత మళ్ళీ ఇది కూడా బిగ్ ప్లేయర్. మొన్న నేను చెప్పాను 1 2 3 4 5 6 ఇలాంటి 6-7 నెంబర్స్ వస్తాయంటే బిగ్ ప్లేయర్లని, అంటే బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అని. సో షార్ట్ బిల్డప్ ఈరోజు లైవ్లో కూడా చెప్పాను ఇది ఎలా చూడాలని. కంటిన్యూ షార్ట్ బిల్డప్, మళ్ళీ లాస్ట్లో లాంగ్ అన్వైండింగ్. షార్ట్ బిల్డప్ మార్కెట్ పడింది నిఫ్టీ 50. అట్ ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి, లాంగ్ బిల్డప్ మార్నింగ్ కొద్దిగా బాగానే వచ్చింది, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్ చిన్న ప్లేయర్, మళ్ళీ షార్ట్ బిల్డప్, మళ్ళీ లాంగ్ బిల్డప్. బట్ లాంగ్ బిల్డప్లు వచ్చినవన్నీ చిన్న ప్లేయర్లు, మేజర్ అయితే పెద్ద ప్లేయర్లు కాదు. అండ్ నెక్స్ట్ మన టెలిగ్రామ్లో ఈరోజు లైవ్కి వచ్చాను, ఇంకా అప్డేట్ అయితే ఇవ్వలేదు. ఏంటి పెన్నీ స్టాక్స్ గురించి, మా మల్టీబ్యాగర్ స్టాక్ సెక్టర్స్ గురించి చెప్పాను. అండ్ లాట్ సైజ్ ఎప్పుడు మారుతుంది అని ఒక డౌట్ ఉంది కదా మీకు, చాలా మందికి డౌట్ ఒకటి ఉంది లాట్ సైజ్ గురించి. సో లాట్ సైజ్ చూడండి, నిఫ్టీ 50 వీక్లీ మంత్లీ, బ్యాంక్ నిఫ్టీ మంత్లీ, సెన్సెక్స్ వీక్లీ మంత్లీ. సో లాట్ సైజ్ జనవరి వీక్లీ ఏమో Jan 3rd నుంచి లాట్ సైజ్ మారిపోద్ది. లాస్ట్ ఎక్స్పైరీ ఓల్డ్ లాట్ సైజ్, అంటే ఓల్డ్ లాట్ సైజ్ లాస్ట్ ఎక్స్పైరీ ఎప్పుడు Jan 3rd లాస్ట్ ఎక్స్పైరీ, అంటే డిసెంబర్ మంత్ మొత్తం సేమ్ లాట్స్తోనే ట్రేడ్ అవుతుంది. అండ్ మంత్లీ ఎక్స్పైరీ 31st Jan. సో జాన్ మంత్ అంతా సేమ్ లాట్. జాన్ అయిపోయి ఫెబ్ స్టార్ట్ అవుతుంది కదా. సో ఫెబ్ నుంచి మంత్లీ ఎక్స్పైరీలో లాట్ మారుతుంది. అండ్ వీక్లీ ఎక్స్పైరీలో ఫస్ట్ వీక్ మాత్రమే సెకండ్ వీక్ నుంచి జాన్లో లాట్ సైజ్ మారిపోద్ది. ఇది సెన్సెక్స్. సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే. ఓకే, Jan 29, Jan 26 నుంచి ఫెబ్ నుంచి లాట్ సైజ్ మారిపోద్ది ఇది. అండ్ నిఫ్టీ 50 కూడా అంతే, Jan 30 ఫెబ్ నుంచి లాట్ సైజ్ మారిపోతుంది. December 19th అంటే సెకండ్ వీక్ నుంచి సెకండ్ వీక్ వరకు లాట్ సైజ్ ఉంటుంది. మళ్ళీ Jan 2nd నుంచి కొత్త లాట్ సైజ్ మారిపోద్ది. సో ఇవి లాట్ సైజులు మారే డేట్లు. ఈ డేటా పెట్టారు మా టీం వాళ్ళే. ఓకే, సో లాట్ సైజులు 70 అయిపోతే గుర్తుపెట్టుకోండి, 70 30 60 ఇది లాట్ సైజ్. ఓకే, సో అదే ఇంకా డిస్కషన్ జరిగింది, ఇంకేం లేదు, ఇంకా అంతకన్నా ఇంకేం లేదు. ఓకే, ఎవరైనా ఈ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరైతే జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇదన్నమాట ప్రజెంట్ అయితే మా పొజిషన్స్ అంతాను.
సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ A to Z కోర్సులో ఎవరైనా జాయిన్ అవ్వాలి, నేర్చుకోవాలన్నా ఇన్డెప్త్గా నేర్చుకోవాలి, ఓఏ డేటా నేర్చుకోవాలి, తర్వాత ఇంకటి ఆప్షన్ జైన్ డేటా నేర్చుకోవాలి, తర్వాత లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్లు బాగా నేర్చుకోవాలి, తర్వాత మెయిన్ హెడ్జింగ్ ఎలా నేర్చుకోవాలి, స్వింగ్ ట్రేడ్ ఎలా నేర్చుకోవాలి, బయింగ్ సైడ్ స్ట్రాటజీలు ఎలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ A to Z కోర్సులో ఉంటుందండి. మీరు జాయిన్ అయితే నేర్చుకోవచ్చు. ఓకే, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడు కలిగే వీడియోస్ చూస్తుంటే ఎంజాయ్ చేస్తున్నాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ, అండ్ బాయ్.